హాయ్! వెల్కమ్ టు మినీ మ్యాజిక్స్. నేను ఈరోజు ఇంట్లో హెల్తీయెస్ట్ వెర్షన్ ఆఫ్ బ్రౌనీ ప్రిపేర్ చేయబోతున్నాను. మీరు కూడా చూసేయండి. దానికోసం నేను ఈక్వల్ క్వాంటిటీస్‌లో రాగి ఫ్లోర్ అండ్ ఆటా ఫ్లోర్ తీసుకున్నాను. ఇవి 2 వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అనమాట దీంట్లో. అండ్ నార్మల్‌గానే కేక్ చేసే ప్రాసెస్‌లో ఏమేమైతే తీసుకుంటామో మనము కోకో పౌడర్ కానీ అలాంటివి. మీరు ఇక్కడ చూస్తున్న కోకో పౌడర్ మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామనమాట. కోకో సీడ్స్ తీసుకొని అండ్ ఆర్గానిక్ జాగరీ యూజ్ చేశాను నేను స్వీట్‌నెస్ కోసము. అండ్ ఈ కోకో పౌడర్ అండ్ ఆర్గానిక్ జాగరీ ఇవి 2 ఎలా అంటే బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. నాకు డార్క్ చాక్లేట్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఐ హావ్ గాన్ విత్ మోర్ కోకో పౌడర్ అండ్ లెస్ షుగర్ అనమాట. లెస్ స్వీట్‌నెస్ యాక్చువల్లీ. దీంట్లో కొద్దిగా మిల్క్ అండ్ ఇంకొంచెం కర్డ్ యాడ్ చేసుకున్నాను. బేసిక్‌గా అన్ని స్వీట్స్‌లో మనము అది ఎంత పెద్ద స్వీట్ అయినా కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాం కదా! అలానే పించ్ ఆఫ్ సాల్ట్ వేశాను. ఇక్కడ నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర మీకు ఘీ కానీ, బటర్ కానీ ఆర్ ఎల్స్ కోకోనట్ ఆయిల్ కానీ ఇష్టం ఉంటే యూ కెన్ గో విత్ థట్. నేనైతే ఉన్న అవైలబుల్ ఇంగ్రీడియెంట్స్‌లో చేయాలి అని చెప్పేసి ఈరోజు డిసైడ్ అయ్యాను. అండ్ దెన్ కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేసి ఇలా విస్క్ చేస్తూ ఉన్నాననమాట. ఈ విస్కింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. బట్ ఓకే అని అలా చేస్తూ ఉన్నాను హ్యాండ్‌తోనే. మీకు తెలిసే ఉంటుంది కదా! కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఆర్ ఓన్లీ వన్ డైరెక్షన్‌లో దీన్ని విస్క్ చేయాలి అని చెప్తూ ఉంటారు. అలానే చేశాను. అండ్ దెన్ ఐ గార్నిష్డ్ విత్ సమ్ డ్రై ఫ్రూట్స్ బాదం అండ్ కాష్యూస్ దీంట్లో. సో, దీన్ని నేనిప్పుడు ఓవెన్‌లో పెడతాను. ఓవెన్‌లో 180 డిగ్రీ సెంటిగ్రేడ్‌లో 30 మినిట్స్ అయితే నేను పెట్టి కుక్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ చూడండి ఎంత బా వచ్చిందో ఫ్లఫీగా వచ్చాయి. అండ్ ఐ యామ్ సో హ్యాపీ అనమాట. సో, ఎప్పట్లానే నేను రిషి వాలిడేషన్ కోసం వెయిట్ చేస్తూ వాడికైతే ఫస్ట్ బైట్ ఇచ్చేసాను. అండ్ హి సెడ్ ఏమి యమ్మీ అమ్మా! ఐ యామ్ రిషి సో ఎలా హ్యాపీ. ఉంది? మీరెప్పుడైనా ఇంట్లో ఈ హెల్తీయెస్ట్ వెర్షన్ ఆఫ్ బ్రౌనీ ట్రై చేసారా? చేస్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.